విశాఖపట్నం పాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానానికి తగిన అభ్యర్థిని ఎంపిక చేయడంపై టీడీపీ జనసేన నాయకుల్లో తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. జీవీఎంసీ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 19న జరుగుతున్నట్లు కమిషనర్, జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే దీనికి ఇంకో 2 రోజులే ఉండడంతో ఇప్పుడు కూటమి నిర్ణయంపై జన సైనికులు ఆశతో ఎదురు చూస్తున్నారు. విశాఖ నగరంలో జనసేన పార్టీ బలంగా ఉంది. దాదాపు అన్ని వార్డుల్లో జనసేన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కౌన్సిల్ నందు 3 బలమైన జనసేన కౌన్సిలర్స్ కూడా ఉన్నారు. ఇప్పటికే విశాఖ మేయర్ పీఠం టీడీపీ తీసుకుంది. కాబట్టి ఇక డిప్యూటీ మేయర్ పదవి మాత్రం జనసేన పార్టీకే ఇవ్వాలని జన సైనికులు పట్టుబడుతున్నారు. జనసేన పార్టీ తరపున నిరంతరం ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులకే ఈ పదవి దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధిష్టానం తమ పార్టీ తరపున 2 సభ్యుల పేర్లను పరిశీలించి వారిలో ఒకరిని డిప్యూటీ మేయర్ పదవికి పరిగణించాలని అభ్యర్థించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన అవిశ్వాస తీర్మానాల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం జనసేనకు 14 మంది కార్పొరేటర్లు, 3 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ డిప్యూటీ మేయర్ పదవిని జనసేన అభ్యర్థికిస్తే అది కార్పొరేషన్ పరిధిలో జనసేన క్యాడర్ కు గణనీయమైన మనోధైర్యాన్నిస్తుంది. అయితే విశాఖ 2వ డిప్యూటీ మేయర్ పదవి జూలైలో ఖాళీ కానుంది. దీంతో ఖచ్చితంగా ఆ పదవిని జనసేనకిస్తామని కొందరు టీడీపీ నాయకులు సూచించగా, జనసేన సభ్యులు మొదటి డిప్యూటీ మేయర్ పదవి కోసమే గట్టిగా పట్టుబడుతున్నారు. ప్రతిసారి జనసేనే త్యాగాలు చేయాలంటే కష్టమని, తమకు బలం ఉన్న చోట వెనకడుగు వేసేదే లేదని జనసైనికులు భీష్మించు కూర్చున్నారు. నిజానికి నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకిచ్చిన పదవులు అంతంత మాత్రమే కాబట్టి ఇటువంటి వాటిలోనైనా కూటమి పెద్దలు ఆలోచించి జనసేనకు పదవులు కట్టబెట్టకపోతే భవిష్యత్తులో జన సైనికుల ఆగ్రహానికి టీడీపీ బలవ్వక తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.